నీ స్నేహితులు నమ్ముకుంటే, నీ ఇరుగు పొరుగు వారు నమ్ముకుంటే వారే తన మడిమనెత్తి తొలుతారని నేను వాక్యం తెలుస్తుంది. అలాంటి బంధువులని స్నేహితులు దూరం చేసుకోకుండా మనం ఏంటంటే దేవునికి ఉంటుంది పావురం వల్లే పాము వల్లే. ఆ మాటలు చెప్పండి. వివేకము కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి వివేకము కలిగి ఉండాలి. అతి రీతిగా ప్రవర్తించమని యేసయ్య చెప్తున్నాడు. మనము అతి రీతిగా ప్రవర్తిస్తూ దేవుని సన్నిధికి రావాలి. నీకు కలత వచ్చినప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే, మనం క్రైస్తవులు ఎక్కువ పడిపోతారంటారట. సాతాను ఏం చేస్తాడట, క్రైస్తవులు ఎక్కువ టార్గెట్ చేస్తుంటాడు. నీకు ఏది వీక్నెస్ ఆ వీక్నెస్ పడతాడు సాతాను. పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే మన తప్పును ఒప్పుకొని